లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసాం శివ, శాంభవి అండ్ అలాగే వాళ్ళ క్రూ మెంబర్స్తో కలిసి మౌంట్ కిలిమంజారో పర్వతాల్లోకి వెళ్తారు. ఒక టైగర్ వాళ్ళని వెంబడించడంతో వాళ్ళు ఒక పురాతన గుహ లోపలికి వెళ్తారు. దాని ద్వారా ఇంకొక ప్లేస్కి వెళ్తారు. అలా అడవిలో వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక పర్సన్ మిస్ అవడంతో వాడిని వెతకడానికి వెళ్తారు. ఇక అప్పుడే వీళ్ళని ఒక జైంట్ స్నేక్ వెంబడిస్తూ ఉంటుంది. అలా వాళ్ళు పరిగెడుతూ ఉండగా వాళ్ళ ముందు ఒక రాక్ ఎడ్జ్ కనబడుతుంది. దీంతో వాళ్ళంతా కూడా దానిపైన ఆగిపోతారు. మరోవైపు ఆ జైంట్ స్నేక్ వాళ్ళ వైపు దూసుకొస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం శివ, శాంభవి అండ్ అలాగే క్రూ మెంబర్స్ అంతా కూడా ఆ రాక్ పైన నిలబడి చాలా భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ఒకవేళ ముందుకు అడుగు వేస్తే వాళ్ళు ఒక పెద్ద లోయ లోపల పడిపోతారు. ఇక అందుకనే వెనక్కి తిరిగి అటుగా చూస్తూ ఉంటారు. మరోవైపు ఆ జైంట్ స్నేక్ వాళ్ళ వైపు అత్యంత క్రూరంగా దూసుకొస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శివ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అంతకంతకు ఆ జైంట్ స్నేక్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇక శివ అండ్ అలాగే తన క్రూ మెంబర్స్ అంతా కూడా చేసేదేమీ లేక అక్కడి నుండి కిందకు దూకుతారు. అలా వాళ్ళు కింద పడుతూ ఉన్నప్పుడు కింద ఉన్న పెద్ద పెద్ద ఆకులపైన పడుతూ వాళ్ళు కిందకు చేరుకుంటారు. బట్ అప్పుడే తెలుస్తుంది వాళ్ళల్లో కొంతమంది పైనుండి కింద పడడం వల్ల వాళ్ళంతా కూడా చనిపోయారు అని. ఇప్పుడు శివ, శాంభవి వీళ్ళతో పాటు ఒక 5 క్రూ మెంబర్స్ మాత్రమే మిగులుతారు. వీళ్ళంతా కూడా ఆ జైంట్ స్నేక్ నుండి ఎలాగో తప్పించుకున్నారు. కానీ ఇక ఇప్పుడు వీళ్ళ ముందు చాలా భయంకరమైన అడవి కనబడుతుంది. వాళ్ళు ముందుకు చూడడానికి అస్సలేమీ కనబడదు. ఇప్పుడు శివ అండ్ అలాగే క్రూ మెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్న కత్తులతో ఎదురుగా ఉన్న ఆ చెట్లన్నింటినీ కొట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఎదురుగా ఒక పెద్ద రాక్ కనబడుతుంది. అండ్ అలాగే ఆ రాక్ పైన హనుమంతుడి సింబల్ కూడా ఉంటుంది. అయితే ఆ రాక్ అనేది ఒక డైరెక్షన్లో చూపెడుతూ ఉంటుంది. ఇప్పుడు శివ తన దగ్గర ఉన్న తాళపత్రాలను ఓపెన్ చేసి అందులో ఉన్న విషయాలన్నింటినీ కూడా అతి జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అతనికి తెలుస్తుంది వాళ్ళు వెళ్ళవలసిన ప్రదేశానికి ఇదొక క్లూ అని. ఇప్పుడు శివ వాళ్ళ వైపు చూసి ఇలా చెప్తున్నాడు, చూడండి శాంభవి, మనం ఇప్పుడు రావాల్సిన ప్రదేశానికి కరెక్ట్గానే వచ్చాం. సో ఈ తాళపత్రాల్లో ఉన్నదాని ప్రకారం చూసుకుంటే ఈ రాక్ని అనుసరించే మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇదే మన మొదటి క్లూ పాయింట్ అంటాడు. ఇక ఇప్పుడు ఆ రాక్ పైన ఉన్న హనుమంతుడి బొమ్మ చూపిస్తూ ఉన్న డైరెక్షన్లోనే వాళ్ళు ముందుకు వెళ్తారు. అలా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఒక పెద్ద అగాధం కనబడుతుంది. అండ్ అలాగే వాళ్ళ పక్కనే ఒక పెద్ద హోల్ కనబడుతుంది. ఇప్పుడు శివ, శాంభవి ఆ హోల్ని అత్యంత జాగ్రత్తగా గమనిస్తారు. అప్పుడే వాళ్ళకు ఒక విషయం అర్థమవుతుంది. ఈ ప్లేస్లో ఒక బ్రిడ్జ్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ ఎలాంటి బ్రిడ్జి కనబడడం లేదు. తాళపత్రాల్లో ఉన్నదాని ప్రకారం అయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉండాలి. సో క్రూ మెంబర్స్ అందరినీ చూసి ఇలా అంటున్నాడు, చూడండి, మీకు ఇక్కడ ఏదైనా విచిత్రంగా కనబడితే సో ఆ వస్తువును ఖచ్చితంగా ఇక్కడికి తీసుకురండి. ఎందుకంటే ఈ హోల్ ఎందుకో నాకు విచిత్రంగా అనిపిస్తుంది. కాబట్టి మీకు ఏదైనా ఈ చుట్టుపక్కల ఏదైనా విచిత్రంగా కనబడితే ఆ వస్తువుని నా దగ్గరకు తీసుకురండి అని పంపిస్తాడు. ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం శివ, శాంభవి అండ్ అలాగే వాళ్ళతో పాటు ఉన్న 5 క్రూ మెంబర్స్ అంతా కూడా ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడే శాంభవికి ఒక రాక్ అనేది కనబడుతుంది. ఆ రాక్ చూడ్డానికి చాలా విచిత్రంగా కనబడుతుంది. ఎందుకంటే ఆ రాక్ పైన నక్షత్రం సింబల్ అనేది ఉంటుంది. అచ్చం అక్కడ హోల్ ఎలాగైతే ఉందో ఈ రాక్ కూడా సేమ్ అదే సైజులో ఉంది. ఇక అప్పుడే శాంభవి శివాని పిలిచి ఇలా అంటుంది, చూడు శివ, నాకు ఈ రాక్ అనేది చాలా విచిత్రంగా కనబడుతుంది. అండ్ అలాగే దీనిపైన నక్షత్రం సింబల్ కూడా ఉంది అని చెప్తుంది. వెంటనే శివ ఆ రాక్ను తీసుకువెళ్ళి ఆ హోల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఇక ఏదో ఆలోచించి ఆ రాక్ను ఆ హోల్ లోపల వేస్తాడు. దీంతో అక్కడ ఒక పెద్ద సౌండ్ అనేది రావడం మొదలవుతుంది. ఇక ఇప్పుడు వాళ్ళు చూస్తూ ఉండగానే కొన్ని రాళ్ళు అనేటివి ఆ లోయ పైన తేలుతూ ఉంటాయి. అవన్నీ చూడడానికి ఒక బ్రిడ్జ్లా కనబడుతుంది. ఇప్పుడు శివ, శాంభవి అది చూసి ఆశ్చర్యపోతూ క్రూ మెంబర్స్తో ఇలా చెప్తారు, చూడండి, మనం అత్యంత జాగ్రత్తగా ఈ రాళ్లపైన దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అవతల వైపుకి చేరుకోగలం. కానీ జాగ్రత్త, ఎందుకంటే కిందున్న మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల ఈ రాళ్ళు ఎలాగో తేలుతూ ఉన్నాయి. బట్ ఈ రాళ్ళు ఎలా తేలుతూ ఉన్నాయి అనే విషయం మనకు తెలీదు. అండ్ అలాగే ముందు ఈ రాళ్లపైన అడుగు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు పెట్టండి. ఏదైనా తేడా జరిగింది అంటే మన ప్రాణాలు పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి అని చెప్తాడు. ఇప్పుడు శివ తన చేతిలో ఉన్న తాళపత్రంలో ఉన్న
సూచనలన్నింటినీ ఫాలో అవుతూ అత్యంత జాగ్రత్తగా ఒక రాక్ పైకి దూకుతాడు. అయితే ఆ రాక్ కాన్స్టెంట్గానే ఉంటుంది. అండ్ అలాగే మిగతా క్రూ మెంబర్స్ అంతా కూడా శివాని ఫాలో అవుతూనే ఆ రాక్ పైకి వస్తారు. అలా శివ ఒక రాక్ పై నుండి మరో రాక్ పైకి దూకుతూ అక్కడి నుండికి ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే వాళ్ళల్లో ఉత్సాహంగా ఉన్న ఒక క్రూ మెంబర్ ఒక రాక్ పైకి దూకుతాడు. దీంతో ఆ రాక్ అనేది ఒక్కసారిగా కిందకి వెళ్ళిపోతుంది. అది చూసి శివ ఆశ్చర్యపోతాడు. ఈ రాక్స్ అన్నీ కూడా ఏవో ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిపైన ఒకేసారి బరువు అనేది పడకూడదు. ఈ తాళపత్రంలో ఉన్నదాని ప్రకారం తెలిసింది ఏంటంటే ఒక్కసారి ఒక్క రాక్ మీద మాత్రమే వెయిట్ అనేది పడాలి. అండ్ అలాగే అందరూ కూడా నన్ను ఫాలో అవుతూ ఈ ఒకే రాక్ మీదకి దూకుతూనే ఉండాలి. ఇలా మాత్రమే మనం అవతలకు వెళ్ళగలం. ఏదైనా తేడా వచ్చింది అంటే ఇంతకుముందు అతను ప్రాణాలు కోల్పోయినట్టే మనం కూడా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది అని చెప్తాడు. ఇక ఇప్పుడు క్రూ మెంబర్ శాంభవి అంతా కలిసి ఒక్కొక్క రాక్ పైకి దూకుతూ అందరూ కూడా అక్కడి నుండి అవతల వైపుకి వెళ్తారు. అలా వాళ్ళు కొంత దూరం ముందుకు వెళ్ళినప్పుడు వీళ్ళ వైపు ఏవో దూసుకొని వస్తున్నట్టు వీళ్ళకైతే చప్పుడు వినబడుతుంది. ఇప్పుడు శివ శాంభవి అంతా కూడా అదంతా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు శివ శాంభవి వైపు చూసి ఏదో మన వైపు చాలా వేగంగా దూసుకొని వస్తూ ఉంది. అయితే అది ఒక్క జంతువే అని చెప్పలేం. ఒక గుంపే మన వైపు దూసుకొని వస్తూ ఉన్నట్టుంది. సో ముందు మీరంతా కూడా ఇక్కడ కనబడుతూ ఉన్న చెట్లపైకి ఎక్కండి అని చెప్తాడు. అలా శివ శాంభవి అంతా కూడా అక్కడ కనబడిన ఒక పెద్ద చెట్టు వైపుకి ఎక్కుతాడు. అలా కిందకు చూడగానే కింద చాలా జంతువులు అనేటివి అత్యంత వేగంగా పరిగెత్తుకొని వస్తూ ఉన్నాయి. అండ్ అలాగే వాటి వెనక ఒక అడవి తెగ వాటిని వెంబడిస్తూ ఉన్నారు. ఇప్పుడు శాంభవి శివ వైపు చూసి ఇలా చెప్తుంది. చూడు శివ, వాళ్ళే నేను చెప్పిన అడవి తెగ. ఒకవేళ మనం గనక వాళ్ళకు దొరికాము అంటే మనం ప్రాణాలతో తిరిగి రావడం కష్టం. సో వాళ్ళకు కనబడకుండా అత్యంత జాగ్రత్తగా ఇక్కడ మనం మసులుకోవాలి. ఒకవేళ మనం ఇక్కడున్నట్టు వాళ్ళకి తెలిసింది అంటే ఇక మన ప్రాణాలకే ప్రమాదం. అలా ఆ అడవి తెగ వీళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉన్న ఆ ట్రైబ్స్కి ఈ క్రూ మెంబర్స్లో ఒక వ్యక్తి కనబడతాడు. వెంటనే వాళ్ళ చేతుల్లో ఉన్న ఎముక ఆయుధాలతో అతని పైన దాడి చేసి అత్యంత క్రూరంగా అతన్ని చంపి వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోతారు. అది చూసి మిగతా క్రూ మెంబర్స్ అంతా కూడా చాలా భయపడతారు. అండ్ అలాగే శివ శాంభవి వాళ్లకు ధైర్యం చెప్తూ వాళ్ళు ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. సో మనం మన పని చూసుకోవచ్చు. నేను ముందే చెప్పాను మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అని. అయినా కూడా ఆ వ్యక్తి మనం చెప్తున్నది వినకుండా వేరే చెట్టుకి ఎక్కాడు. అండ్ అలాగే కామ్గా ఉండకుండా ఆ చెట్టుని కదిలించాడు. దీనివల్లే అతని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది అని చెప్తుంది. ఇక ఇప్పుడు శివ శాంభవి అండ్ అలాగే క్రూ మెంబర్స్ కూడా ఆ చెట్టు నుండి కిందకి దిగి తన దగ్గరున్న తాళపత్రాలని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమవుతుంది. అతను వెళ్ళవలసిన ప్రదేశం అనేది ఈ ప్లేస్కి చాలా దగ్గరలో ఉంది అని. ఈ తాళపత్రంలో ఉన్నదాని ప్రకారం మనం రావాల్సిన ప్రదేశానికి వచ్చినట్టే ఉన్నాం. అయితే ఈ చుట్టుపక్కలే మనం చూడవలసిన ప్రదేశం ఏదో ఉంది. సో చాలా జాగ్రత్తగా ఇదంతా కూడా వెతకండి అని చెప్తాడు. అలా వాళ్ళు ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఎదురుగా ఒక పురాతనమైన గుహ అనేది కనబడుతుంది. అండ్ అలాగే ఆ గుహ ముందు ఒక పెద్ద హనుమంతుని విగ్రహం అనేది ఉంటుంది. ఆ హనుమంతుడి విగ్రహం చేతిలో ఒక గద అండ్ అలాగే మరో చేతిలో ఒక పెట్టె ఉంటుంది. అది చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. అయితే ఆ చుట్టుపక్కలంతా కూడా హనుమంతుడి విగ్రహం చుట్టూ కొన్ని పూలు పండ్లు కూడా ఉంటాయి. ఇకప్పుడే తెలుస్తుంది ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఈ అడవి తెగవాళ్ళు దేవుళ్ళ పూజిస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు హనుమంతుడి చేతిలో ఉన్న ఆ పెట్టె అనేది కావాలి. ఎందుకంటే ఆ పెట్టి పైన ఒక కలశం ఆకారం అనేది కనబడుతుంది. దాన్ని చూడగానే శివకు అర్థమైపోతుంది అదే మనకు కావాల్సిన పెట్టె. మనం ఎంత దూరం వచ్చింది ఆ పెట్టె కోసమే. మనకు కావాల్సిన వస్తువు ఆ పెట్టెలోనే ఉంది. సో ఆ పెట్టెను అత్యంత జాగ్రత్తగా తీసుకురావాలి అని అనుకుంటాడు. ఇప్పుడు శివ తన క్రూ మెంబర్స్ అందరితో కూడా ఈ విషయం గురించే చెప్తాడు. మరోవైపు ఆ విగ్రహం చుట్టూ అడవి తెగ వాళ్ళంతా కూడా తిరుగుతూ అక్కడ దేవుణ్ణి పూజిస్తూ కాపలా కాస్తూ ఉంటారు. ఆ దగ్గరలో ఉన్న గుహలోనే వీళ్ళ స్థావరం అనేది ఉంటుంది. ఇప్పుడు శివ ఆ క్రూ మెంబర్స్ అందరి వైపు చూస్తూ ఇలా చెప్తున్నాడు. చూడండి, మనం ఎలాగైనా సరే ఆ బాక్స్ని చేజిక్కించుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన వస్తువు ఆ బాక్స్ లోపలే ఉంది. కాబట్టి మనం అంతా కూడా అత్యంత జాగ్రత్తగా ఈ అడవి తెగ వాళ్ళ కంట పడకుండా
ఆ బాక్స్ని సాధించాలి. ఇలా ఆలోచిస్తూనే శివ ఇలా అంటాడు, ఇప్పుడు తెల్లవారింది కాబట్టి మనం రాత్రి వరకు ఇక్కడే వేచి ఉండాలి. ఈ అడవి తెగ వాళ్ళ కంట పడకుండా ముందు మన శరీరం అంతా కూడా బురదతో నింపుకోండి. ఎందుకంటే ఒకవేళ మన వాసన కూడా వాళ్ళు పసిగట్టచ్చు. ఇలా చెప్పిన వెంటనే ఆ క్రూ మెంబర్స్ అండ్ అలాగే శాంభవి, శివ అంతా కూడా అక్కడుండే బురదను ఒళ్ళంతా రుద్దుకుంటారు. అలా వాళ్ళు ఒక రాతి వెనకాల దాక్కుని అక్కడ జరిగే తతంగం అంతా చూస్తూ ఉంటారు. మరోవైపు అడవి తెగ వాళ్ళంతా కూడా బాగా తాగి అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటారు. ఇదే అవకాశంగా తీసుకున్న శివ ఒక పెద్ద చెట్టెక్కి అండ్ అలాగే ఆ చెట్టుకి ఒక తాడుని వేలాడదీసి ఆ తాడు సరిగ్గా ఆ విగ్రహం పైన పడేటట్టు కిందకి దిగుతూ ఉంటాడు. అలా ఆ విగ్రహం దగ్గరకు ఎలాగో చేరుకుంటాడు. ఆ విగ్రహం చేతిలో ఉన్న ఆ బాక్స్ని తాడుతో కట్టి ఆ చెట్టుపై నుండి క్రూ మెంబర్స్ అందరినీ తన్ని పైకి లాగమని చెప్తాడు. మరోవైపు క్రూ మెంబర్స్ అంతా కలిసి శివని ఆ బాక్స్ని పైకి లాగుతారు. అలా శివ ఆ బాక్స్తో పాటు ఆ చెట్టుపైకి చేరుకుంటాడు. ఇప్పుడు శివ, శాంభవి అండ్ అలాగే ఆ నలుగురు క్రూ మెంబర్స్ వాళ్ళంతా కలిసి ఆ బాక్స్తో సహా కుంభా దగ్గరకు వెళ్తారు. ఇప్పుడు కుంభ ఆ బాక్స్ను చూసి చాలా సంతోషిస్తూ, చూడు శివ, నాకు తెలుసు నువ్వు సాధిస్తావు అనే సంగతి నాకు తెలుసు. నీ మీద నాకు నమ్మకం ఉంది. అందుకనే ఈ పనికి కేవలం నువ్వు మాత్రమే సమర్థుడివి అని నేను డిసైడ్ అయ్యాను. ఇలా చెప్పిన తర్వాత ఆ బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువును చూసి వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ బాక్స్ లోపల ఉన్నది ఒక రాయి. దానిపైన శ్రీరామ్ అని రాసి ఉంటుంది. కుంభ రీసెర్చ్ టీం మొత్తం కూడా ఆ రాయి పైన ఎన్నో పరిశోధనలు చేస్తారు. బట్ వాళ్ళకి ఎలాంటి విషయం కూడా కనిపెట్టలేకపోతారు. ఈ విషయాన్ని కుంభ కూడా చెప్తాడు. అప్పుడు కుంభ శివతో ఇలా చెప్తాడు, చూడు శివ, మీరు తీసుకొచ్చిన ఈ రాయి మనకు ఎలాంటి ఉపయోగం లేనట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. బట్ నాకు తెలిసింది ఏంటి అంటే మనకు కావాల్సింది ఏదో ఈ రాయి లోపలే ఉంది. సో దీని గురించి నీకేమైనా అర్థమైందేమో ఒకసారి చెక్ చేసి చెప్పగలవా అని అంటాడు. అప్పుడు శివ ఆ రాయి వైపు అత్యంత జాగ్రత్తగా చూస్తూ మరోవైపు తన దగ్గరున్న ఆ తాళపత్రాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకు ఒక విషయం తెలుస్తుంది. అప్పుడు శివ కుంభ వైపు చూసి ఇలా చెప్తాడు, చూడు కుంభ, నాకు వెంటనే ఇక్కడికి పవిత్రమైన గంగా జలపు నీళ్లు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పు అని చెప్తాడు. కుంభ తన గార్డ్స్తో కాశీలోని గంగా జలాన్ని అక్కడికి తీసుకువస్తారు. వెంటనే శివ ఆ గంగా జలాన్ని ఆ రాతిపైన పోస్తాడు. ఆ నీళ్లు ఎప్పుడైతే ఆ రాతిని తాగుతాయో ఒక్కసారిగా ఆ రాతిపైన కొన్ని బంగారు అక్షరాలు మెరవడం మొదలయ్యాయి. అది చూసి కుంభ అలాగే శివ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు కుంభ అలాగే శివ అక్కడ మెరుస్తూ ఉన్న అక్షరాలన్నింటినీ కూడా డీకోడ్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే హిమాలయ పర్వతాల దగ్గరలో ఉన్న ఉగ్రబట్టి గుహల లోపలికి వెళ్ళాలి అని వీళ్ళకి తెలుస్తుంది. అయితే ఈ జర్నీలో వీళ్ళకి ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి అనే విషయం కూడా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత ఏమైంది, ఆ ఉగ్రబట్టి కేవ్స్ లోపల ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.